ఇంకా తీసి పడేయడానికి అయితే దొరకవు. ఎందుకంటే అరటిపండు ఎలాగన్నా పిల్లలు తింటారు కదా, ఇంకా అరటిపండు అయితే వేయలేదు. ఇంకా యాపిల్ని కూడా చిన్న ముక్కల కింద కట్ చేశాను. చూడండి, వాళ్ళకి ఫ్రూట్స్ వేసామంటే కూడా తెలీదు. అంటే నల్ల ద్రాక్ష అయితే పాడేస్తా ఉంటారు. అలాగే ఇంకా దానిమ్మ గింజలు కూడా ఇంకా తినడానికి ఇష్టపడరు, నవ్వులుతుంటాయి, ఇవి చేదుగా ఉంటాయి అని చెప్పి. అందుకని చెప్పి ఇలా అయితే రెడీ చేసాను. ఈరోజు మన వీడియోలో ఓట్స్ ఫ్రూట్స్ తోటి రెసిపీ తయారు చేసే విధానాన్ని చూసేద్దాము. దీనికి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాము. ఓట్స్, అలాగే హాఫ్ లీటర్ పాలు, ఒక దానిమ్మకాయ, ఒక యాపిల్, ఇంకా నల్ల ద్రాక్ష, ఒక అరటిపండు. ఇప్పుడు ముందుగా ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్నాక ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని హాఫ్ లీటర్ పాలు అందులో పోసుకుని పాలను బాగా మరిగించుకుందాము. అలాగే ఓట్స్ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదండి. ఇంకా ఓట్స్ లో చాలా రకాలు చేసుకోవచ్చు. ఇలా పాలు మరుగుతున్నప్పుడు, కాస్త పాలు దగ్గరికి అవుతున్నప్పుడు ఒక కప్పు ఓట్స్ ని ఇందులో వేసేసుకోవాలి. ఇంకా మనకి ఒక కప్పు ఓట్స్ కి చాలా అవుతుంది కాబట్టి ఇక ఒక కప్పు అయితే ఇద్దరు తినొచ్చండి ఓట్స్ అనేది. ఇంకా ఫ్రూట్స్ ను కూడా కలుపుకుంటున్నాం కాబట్టి మనకి చాలానే అవుతుంది. ఇంకా ఇప్పుడు ఈ పాలతో పాటు ఓట్స్ ని బాగా మెత్తగా ఉడికించుకుందాము. ఈ లోపల మనము ఇంకా ఫ్రూట్స్ ని కూడా మనము ముక్కలుగా కట్ చేసుకోవచ్చు కానీ, లేదా ముక్కలు తీసి పడేస్తుంటారు కొంచెమంది పిల్లలు. ఇంకా ఫ్రూట్స్ ముక్కలు తినడానికి కూడా ఇష్టపడరు. అలాంటప్పుడు మనము ఇప్పుడు నేను ఏం చేస్తాను అనేది ఇప్పుడు మన వీడియోలో చూసేయండి. ఇంకా చూడండి, ఇలాగ కలుపుకుంటూ దగ్గరికంట మరిగించుకున్న తర్వాత మనం స్టవ్ ఆపేసి పాలను పక్క దింపేసుకోవాలి. మరీ దగ్గరికంటే చేసుకున్నాం అనుకోండి, ఓట్స్ మిశ్రమం అనేది గట్టిగా అయిపోతుంది కాబట్టి చూసుకుంటూ ఇంకా ఇలా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడిగేటేస్తాయి. ఇలా అంతా బాగా దగ్గరికంట అయిన తర్వాత ఇందులోకి మనం కాస్త పంచదారను కూడా వేసుకుని ఇలాగా దగ్గరికంట అయ్యేటంత వరకు ఇలాగా ఈ ఓట్స్ మిశ్రమాన్ని కానివ్వాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నా కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుంటున్నాను. ఇది చల్లారే లోపల మనము ఫ్రూట్స్ ని చూడండి, దానిమ్మకాయని గింజల కింద ఒలుచుకున్నాను. అలాగే యాపిల్ ని కూడా పై పొట్టు తీసేసి ఇలా సన్నని ముక్కల కింద కట్ చేసుకున్నాను కదా. ఇది ఓట్స్ మిశ్రమం చూడండి సగం అయింది కదా. అలాగే ఇప్పుడు మనము ఈ నల్ల ద్రాక్ష కూడా గింజలు ఉంటాయి. అలాగే నల్ల ద్రాక్ష పుల్ల పుల్లగా ఉంటాయి కదా, తినడానికి ఇష్టపడరు. ఇప్పుడు నేను ఇవన్నీ కూడా మనం అరటిపండు తప్పించి ఉన్నాయన్నీ కూడా మనం మిక్సీ పట్టేసుకుందాము. అరటిపండుని చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాము. ఎందుకంటే అరటిపండు వేసేటప్పటికి మనకి బ్లాక్ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి నేనైతే అరటిపండుని అయితే మిక్సీ పట్టట్లేదు. ఇంకా ఇప్పుడు చూడండి, ఇలా అలాగే మనకి యాపిల్ని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసుకున్నానండి. ఇప్పుడు మన దానిమ్మ పండు గింజలు ఉన్నాయి కదా, సీడ్స్, అవి కూడా మిక్సీ పట్టేసి రసం తీసి వడకట్టేసుకున్నాను. అలాగే ఇప్పుడు నల్ల ద్రాక్ష ఉన్నాయి కదండి, అవి కూడా ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుని ఇలాగ రసం అయితే తీసుకున్నానండి. దీంట్లోకి వాటర్ ఏమి కలపలేదు. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ రసాలన్నీ ఇందులో వేసేసుకుని బాగా కలిసేటట్టు కలిపేసుకుని ఇలాగ ఒక బౌల్స్ లోకి అయితే తీసేసుకుంటున్నాను. చూసారా, ఇందులో ఇప్పుడు వాళ్ళకి ముక్కలు అనేవి ఇంకా తీసి పడేయడానికి అయితే దొరకవు. ఎందుకంటే అరటిపండు ఎలాగన్నా పిల్లలు తింటారు కదా, ఇంకా అరటిపండు అయితే వేయలేదు. ఇంకా యాపిల్ని కూడా చిన్న ముక్కల కింద కట్ చేశాను. చూడండి, వాళ్ళకి ఫ్రూట్స్ వేసామంటే కూడా తెలీదు. అంటే నల్ల ద్రాక్ష అయితే పాడేస్తా ఉంటారు. అలాగే ఇంకా దానిమ్మ గింజలు కూడా ఇంకా తినడానికి ఇష్టపడరు, నవ్వులుతుంటాయి, ఇవి చేదుగా ఉంటాయి అని చెప్పి. అందుకని చెప్పి ఇలా అయితే రెడీ చేశాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ట్రై చేయండి.